పల్నాడు జిల్లా దాచేపల్లిలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కాపు కళ్యాణ మండపానికి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతి పరికామని లిక్కర్ కేసులు మాజీ సీఎం జగన్ దృష్టిలో చాలా చిన్నవని అన్నారు. ప్రజలు వైసీపీ నాయకులను తరిమి కొడతారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం సమాజంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. కాపు కళ్యాణ మండపం పూర్తి కావడానికి ఎంత ఖర్చైనా భరిస్తామన్నారు. చాలా కన్నుల పండుగగా పెద్దల సమక్షంలో జరిగినందుకు మనస్ఫూర్తిగా ఇక్కడికి చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ 2014-19 మధ్య ఈ కళ్యాణ మండపానికి మనం ప్రభుత్వ స్థలాన్ని 28 సెంట్లు కేటాయించి ఆ రోజు కూడా నిధులు కేటాయించాం. కానీ సకాలంలో మనం ఆ పని మొదలు పెట్టకపోవడం వల్ల తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ నిధుల్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఈరోజు మళ్ళా మన నియోజకవర్గంలో దాచేపల్లి ముఖ్యంగా చూస్తే కమ్యూనిటీ పరంగా ఒక బలమైన కమ్యూనిటీ, ఎక్కువ మంది ఉన్న కమ్యూనిటీ, మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి అండగా ఉన్న కమ్యూనిటీ. సో అందుకని మనం ఈరోజు దాచేపల్లితో పాటుగా గురజాల, పిడుగురాళ్ళ, జానపాడు ఈ 4 సెంటర్స్ లో మనం కాపు కమ్యూనిటీ హాల్స్ కి స్థలాలు ఇచ్చాం, నిధులు కూడా ఇచ్చాం. సో ఇక్కడ చూస్తే మనకి ఈ స్థలం ఈరోజు దాదాపు 2 కోట్ల పైగా, 2.5 కోట్ల దాకా, 3 కోట్ల రూపాయల దాకా ఈ స్థలం వాల్యూ చేస్తుంది. కేసు చాలా చిన్నదంట. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి డబ్బుల్లో కొట్టేస్తే చాలా చిన్నదిగా కనపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి లెక్కర్ కేసు చాలా చిన్నది. లక్షల కోట్ల రూపాయలు దొంగతనాలు చేసిన కేసు చాలా చిన్నది. సో అందుకే దొంగలకి ఊతమిచ్చే నాయకులు, దొంగల్ని జైలుకి పంపించే నాయకులు మనం, దొంగల్ని జైలుకి పంపించే నాయకులు మనం. అందుకే మేము అధికారంలోకి వస్తాం, ఎందుకంటే కార్యకర్తలను కాపాడుకుంటాను. మీరు అడిగింది ఒక్కసారి అవకాశం ఇవ్వన్నారు, ప్రజలు తెలుసో తెలియక ఇచ్చారు, కాట దిగి పడుకున్న పరిస్థితి వచ్చింది. మీరు రెండోసారి అవకాశం అడగల, రెండోసారి అవకాశం ప్రజలు ఎవరు? సో మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీరు కళ్ళలో కనపాకండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా లోకేష్ గారిని ప్రజల్లోకి వెళ్తే కొడతారంట. ఆయన చదువుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మమ్మల్ని గారు కొట్టేది, నిన్ను కొడతారు. మళ్ళీ నువ్వు పాదయాత్ర చేస్తే